10 రోజులే ఉంది పెళ్లికి. 4 రోజులు అమ్మాయి అబ్బాయి కూడా వచ్చేస్తారు. అదిగో అదేంటది ఇదేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? దాంతో ఉండలేక. అబ్బాయి ఏడే? తెలీదు. ఇద్దరు కలిసి రాలేదా? లేదు. ఏ వాడొట్టి మోసగాడు, కేడిగాడు, చీటో. అదేంటమ్మా, అతను మంచివాడు బుద్ధిమంతుడు అని చెప్పావు. అలా అని నమ్మించాడు. తనను చూస్తే అలాంటి పిల్లలు అనిపించలేదే. నీకు తెలియదు డాడీ దాని క్యారెక్టర్. మీరిద్దరు ఏదైనా గొడవ పడ్డారా? అవన్నీ అనవసరం. అతన్ని నేను చేసుకోను. మీరు సంతోషంగా తిరిగి వస్తారని పెళ్లి ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాను రా. క్యాన్సిల్ చేయండి. అదేంటి సార్, వంట వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, డెకరేషన్ అయిపోతుంది, బ్యాండ్ వాళ్ళకి ప్రోగ్రామ్ కూడా చెప్పేశాం. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చేసి క్యాన్సిల్ చేయి. అలాగే సార్. That's it. ఇద్దరు వచ్చి మేము పెళ్లికి రెడీ అంటారని ఎంతో మురిసిపోయాం. అసలు ఏం జరిగిందో మీ అమ్మాయి కూడా చెప్పలేదా? లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదు. ప్రియా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మీ ఇష్టం డాడీ. ఆ రోజు మీరు అతన్ని తప్ప ఎవరినైనా ప్రేమించు అన్నారు. మీ మాట వినలేదు. నా నిర్ణయం తప్పు అని ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి మీ మాట వింటాను. మీరేం చెప్తే అది చేస్తాను. 9వ తారీఖు పెళ్లిని అందరికి చెప్పేశాను. ఈ టైంలో పెళ్లి ఆగిపోతే 10 మందిలో నేను తలెత్తుకొని తిరగలేను. కాబట్టి వేరే ఎవరైనా చూసి నీ పెళ్లి జరిపించాలి. అదొక్కటే మార్గం కనిపిస్తోంది నాకు. చెప్పానుగా డాడీ, మీ ఇష్టం. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ అడిగింది, వచ్చాకొచ్చుగా. రాస్కల్, చూశాడు, పిలవచ్చుగా. నా కార్ ఎక్కడో ఇష్టం లేదేమో. పిలవనప్పుడు వెళ్ళి వీడి కారు ఎక్కడెందుకు? రాస్కల్, స్కౌండ్రల్, ఫూల్, ఇడియట్. ఎవరమ్మా? ఇంకెవరు ఉన్నాడుగా, వాడే. వాడే అంటే? అదే ఆ ఆర్యంగాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మరెందుకు తిడుతున్నావు? అది కాదమ్మా, నా కార్ రిపేర్ అయింది. లిఫ్ట్ కోసం చేయి పెడితే కార్ ఆపాడు. నన్ను చూశాడు. రా అని పిలవాలిగా. నువ్వు అడగలేదా? నేనెందుకు అడగాలి? అతనెందుకు పిలవాలి? కార్ చెడిపోయింది, ఒంటరిగా ఉన్నానని చూశాడు. కళ్ళున్నాయిగా, పిలవాలిగా. నీకు నోరుంది, అడగాలిగా. అయినా అతన్ని కాదనుకుని వచ్చిందానివి. అతని లిఫ్ట్ ఎందుకు నీకు? అందుకే ఆటోలో వచ్చాను. హలో. హలో ఆంటీ, నేను ఆర్యన్ని. ఆర్యనా? ఏంటి బాబు? దారిలో ప్రియ కార్ చెడిపోయింది. లిఫ్ట్ ఇద్దామని ఆపితే తను నా కార్ ఎక్కకుండా ఆటోలో వెళ్ళిపోయింది. సేఫ్గా ఇంటికి వచ్చిందో లేదోనని. ఇప్పుడే వచ్చింది బాబు. ఓకే ఆంటీ. ఏంటట? నువ్వు సేఫ్టీగా వచ్చావో లేదో అని అడుగుతున్నాడు. సేఫ్టీ విషయంలో కరెక్ట్ గా ఉంటాడు, దొంగ సచ్చినోడు. పాలు తీసుకున్నానా? నాకొద్దమ్మా. ఏమైందిరా నీకు? వచ్చినప్పటి నుంచి భోజనం కూడా సరిగా చేయట్లేదు. ప్రియ వాళ్ళ కారులో ఉందే. ప్రియ వచ్చిందేమో. నమస్కారం. నమస్కారం. రండి. రండి, How are you? ఫైన్ అంకుల్. కూర్చోండి. కూర్చోండి. ప్రియకి పెళ్లి ఖాయం చేశాం. అనుకున్నది జరగలేదు. ఆలస్యం చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అందుకని
ఎల్లుండే పెళ్ళి. ఇల్లుండా? అదే మనం అనుకున్న ముహూర్తానికే చేసేస్తున్నాం. కళ్యాణ మండపంలో కాదు, రిజిస్టర్ ఆఫీస్లో. మీరంతా తప్పకుండా రావాలి. ఎందుకు తప్పకుండా రావాలంటున్నామంటే అందులో కొంత స్వార్థం కూడా ఉంది. జరగబోయే పెళ్లికి చాలా మంది సాక్షులు ఉంటారు, కానీ జరిగిన దానికి మీరే సాక్షులు. రేపు ప్రియకి ఏదైనా ప్రాబ్లం అయితే లేదండి, మేము తప్పకుండా వస్తాం. మంచిది, ఉంటామండి. మంచిదండి. వస్తామండి. బాబు, నువ్వు కూడా రావాలి. అంకుల్, ఈ పెళ్లికి ప్రియ ఒప్పుకుందా? పెళ్లి చేయమందే తను బాబు. నువ్వేరా మమ్మల్ని వేరు చేసింది. ఆ రోజు నువ్వు ఆ కండిషన్ పెట్టకపోతే ఈ పాటికి మేము భార్య భర్తలు అయ్యేవాళ్ళం. వద్దురా, దాయిద్దు, కాల్చుకో. నీకు జ్వరం వస్తే క్రోసునిచ్చాను, తలనొప్పి వస్తే అనాసనిచ్చాను, కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఏమివ్వాలో తెలియక ఇది తీసుకొచ్చాను రా. డాడీ, తాగరా. ఏంట్రా, సగమే ఉందని చూస్తున్నావా? నీ తండ్రిగా నీ బాధలో సగం నాకు మాత్రం ఉండదా? డాడీ, డాడీ, ఏంటి నాన్న? నేను ఇక్కడ ఉండలేను, అమెరికా వెళ్ళిపోతాను. కాదనకండి ప్లీజ్. సరే, నీ ఇష్టం.